పుంలింగానికి సంబంధించిన పదం చెప్తా, ఒక్కోసారి స్త్రీలింగానికి సంబంధించిన పదం చెప్తా. ఒక ఆటలాగా నేను పుంలింగానికి సంబంధించిన పదం చెప్పినప్పుడు మీరు స్త్రీలింగానికి సంబంధించిన పదాన్ని ఊహించాలి. ఒక 2 సెకండ్లో 3 సెకండ్లో టైం ఇస్తా, తర్వాత ఆన్సర్ డిస్ప్లే చేసేస్తా. చిన్నగా కనపడతాయి ముందు పదాలు, జూమ్ కూడా చేస్తా. ఆ జూమ్ చేసే సమయంలో మీరు ఊహించుకోవాలి. ఇది ఒక ఆటలాగా చక్కగా మంచి పదాలు ఇవి. చూద్దాం. దేవుడు, ఇది పుంలింగం. మీరు స్త్రీలింగం ఊహించాలి. మావాడు దేవత అన్నాడు. దేవతలు అంటే మగవాళ్ళు ఆడవాళ్ళు ఎవరైనా ఉండొచ్చు. స్త్రీలింగం పుంలింగం, ఖచ్చితంగా స్త్రీలింగం చెప్పాలి. ఊహించారా? చూడండి ఇప్పుడు. రైట్. దేవి, దేవుడు పుంలింగం, దేవి స్త్రీలింగం. మరో పదం చూద్దాం. భవుడు, భవుడు అంటే తెలుసు మీకు, ఆది అంతం లేనివాడు శివుడు. పుంలింగం, స్త్రీలింగం చెప్పాలి. మీరు ఊహించేశారు ఆల్రెడీ. చూడండి. భవాని, భవుడు పుంలింగం, భవాని స్త్రీలింగం. బ్రహ్మ తెలిసిందే, పుంలింగం. స్త్రీలింగం ఊహించాలి మీరు. చూడండి ఇప్పుడు. బ్రాహ్మి, బ్రహ్మ పుంలింగం, బ్రాహ్మి స్త్రీలింగం. ఏంటంటే ఇక్కడ చుక్కలో ఈ కనపడుతున్నాయి, దీంట్లో అవి ఎలా కనపడతాయి? ఎక్కడి నుంచో కట్ చేసి పట్టుకొచ్చింది దీన్ని. రుద్రుడు పుంలింగం, మరి స్త్రీలింగం చూశారుగా, రుద్రాణి. బాగుంది. శర్వుడు, శర్వుడు ఇది పుంలింగం, స్త్రీలింగం చెప్పాలి. ఊహించరా? రైట్. శర్వుడు పుంలింగం, శార్వాణి స్త్రీలింగం. శర్వుడు అంటే శివుడే. శంభుడు పుంలింగం చెప్పాం. స్త్రీలింగం మీరు ఊహించాలి. ఊహించేశారు ఆల్రెడీ. ఓకే. శంభుడు పుంలింగం అయితే శాంభవి స్త్రీలింగం. శంకరుడు, అన్నీ తెలిసిన పదాలే అనిపించినా స్త్రీలింగం ఊహించండి చూద్దాం. కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. నేను ఇప్పుడిప్పుడే తెలుగు నేర్చుకుంటాం మొదలు పెట్టడమే మీతో షేర్ చేసుకోవాలని ఇలా చెప్తా ఉన్నా. శంకరుడు స్త్రీలింగం కావాలి. చూడండి. శాంకరి, శాంకరి. దేవర, ఇందాడ దేవుడు అని వచ్చింది. దేవుడు పుంలింగం, స్త్రీలింగం చెప్పాం. దేవి, నా భార్య పేరు దేవి, నేను దేవుడిని అంటే మీరు నమ్మల. దేవర, దేవేరి. బాగుంది. యక్షుడు పుంలింగం, స్త్రీలింగం ఊహించాలి. ఊహించారా? 1 2 3. యక్షిణి, యక్షుడు పుంలింగం, యక్షిణి స్త్రీలింగం. ప్రాజ్ఞుడు, ప్రాజ్ఞుడు అంటే
ప్రజ్ఞ అంటే తెలివితేటలు కదా, సమర్థత కదా. ప్రాజ్ఞుడు అంటే సమర్థుడు, పండితుడు, తెలివైనవాడు, ఇవి అర్థాలు. ప్రాజ్ఞుడు పుంలింగం, దీనికి స్త్రీలింగం చెప్పాలి. ఏమవుద్ది? ఊహించటమే కొంచెం కష్టంగా ఉందే. రైట్, 1 2 3 చూసుకో. ప్రాజ్ఞ, ప్రాజ్ఞుడు పుంలింగం, ప్రాజ్ఞ స్త్రీలింగం. శీలి, ఆహా ఎంత బాగుంది పదం. శీలి, శీలము గలవాడు శీలి. శీలికి స్త్రీలింగం మరి శీలము కలది. చూడండి, శీల. శీలి పుంలింగం, శీల స్త్రీలింగం. ఆహా, మాని, మాని ఏంటి మాని? అన్నం తినడం మాని గడ్డి తింటున్నానా? ఆ మాని కదా ఇది, మాని. మానము గలవాడు మాని, గౌరవం గలవాడు మాని. పుంలింగం ఇది, స్త్రీలింగం చెప్పాలి. 1 2 3. 2 ఇదేంటండి పలకడం? పల్లెటూరుని కదా, అంతే. మాని పుంలింగం, మానిని, మానము గలది, గౌరవము గలది మానిని. మరో పదం జారుడు, జారుడు తిరుగుబోతు, విటుడు, వ్యభిచారి, ఈ అర్థాలు ఉన్నాయి దీనికి. జారుడు పుంలింగం, స్త్రీలింగం చెప్పాలి. ఊహిస్తున్నారు మీరు, ఆల్రెడీ నేను మాట్లాడుతున్నాను చెప్పు. నా మాటలు సోదని మీకు తెలుసు కాబట్టి నా మాటలు తక్కువ విని మీరు ఎక్కువ ఆలోచిస్తున్నారు. సూపర్. జారుడు స్త్రీలింగం చెప్పాలి. రైట్, చూసారుగా, జారిణి. అదిరిపోయింది. ఎవరో అది కాదండి, వృద్ధుడు తెలుసు మీకు, ఇది పుంలింగం, స్త్రీలింగం చెప్పాలి. మరి ఏంటి మరి ఆలోచించాలి, మరి మామూలు విషయం కాదు ఇది. వృద్ధుడు స్త్రీలింగం కావాలి. 1 2 3. వృద్ధ, అంతే. వృద్ధుడు పుంలింగం, వృద్ధ స్త్రీలింగం. జ్యేష్ఠుడు, జ్యేష్ఠుడు అంటే తెలుసుగా, జ్యేష్ఠుడు, జ్యేష్ఠ కుమారుడు అంటాం, పెద్ద కొడుకు. జ్యేష్ఠుడు స్త్రీలింగం కావాలి ఇప్పుడు. 1 2 3. జ్యేష్ఠ, జ్యేష్ఠుడు, జ్యేష్ఠ. అదిరిపోయింది. సాధువు, సాధువు అంటే సజ్జనుడు అని, స్త్రీలింగం కావాలి. చూడండి ఆశ్చర్యం. 1 2 3. సాధ్వి, మనం సాధ్వి అని అప్పుడప్పుడు అంటూ ఉంటాం, సాధ్వీమ తల్లి అంటాం. సాధువుకి స్త్రీలింగం అన్నమాట ఇది. అబ్బా, ఇప్పుడు తెలిసింది మనకి. సాధ్వి. ప్రభువు, ఊహించాలి. వెళ్ళిపోయిన పదానికి దీనికి కొంచెం పోలిక ఉంది, దాన్ని బట్టి చెప్పచ్చు. ప్రభువు ఊహించారు ఆల్రెడీ. సాధువు సాధ్వి అయింది, అప్పుడు ప్రభువు ఏమవుద్ది? ప్రభ్వి. ప్రభువు పుంలింగం, ప్రభ్వి, ప్రభ్వి. ప్రభువు ప్రభ్వి. వగలాడి, ఇది పుంలింగమా స్త్రీలింగమా? వగలాడి.
వగలాడి అంటే విలాసవతి అని అర్థం, స్త్రీలింగం. పుంలింగం చెప్పాలి ఇప్పుడు మీరు. ఎస్, చూడండి, వగలాడు, పూలరంగడు అనమాట, విలాస పురుషుడిని వగలాడు అంటారు. బాగుంది. కలభాషిణి, ఇది స్త్రీలింగం, పుంలింగం చెప్పాలి. చూడండి, కలభాషి, కలభాషి పుంలింగం, కలభాషిణి స్త్రీలింగం. ఉపాధ్యాయుడు, చదువు చెప్పేవాడిని ఉపాధ్యాయుడు అంటాం మనం. జనరల్గా మనం ఆలోచిస్తాం, ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయుని అంటాం. అది కరెక్ట్గా అది. ఉపాధ్యాయుడు పుంలింగం, స్త్రీలింగం చెప్పాలి. ఆలోచించండి. ఉపాధ్యాయుని కరెక్ట్ కాదు అంటున్నా నేను. మరి స్త్రీలింగం చూడండి, ఆశ్చర్యపోతారు. ఉపాధ్యాయుడు పుంలింగం, ఉపాధ్యాయ స్త్రీలింగం. కొన్ని పుస్తకాల్లో ఉపాధ్యాయి అని రాసి ఉంది, కానీ ఉపాధ్యాయుని అని రాసిలేదు నిఘంటువులు చూస్తే. ఇంకోటి ఉంది, ఉపాధ్యాయాని అని. ఉపాధ్యాయాని అంటే ఉపాధ్యాయుని భార్య. ఉపాధ్యాయాని దగ్గర కూడా ఉపాధ్యాయి అని రాసి ఉంది. ఎక్కడా ఉపాధ్యాయుని అని నిఘంటువుల్లో నాకు కనిపించలా. ఉపాధ్యాయుడు పుంలింగం, ఉపాధ్యాయ స్త్రీలింగం. విద్వాంసుడు, విద్వాంసుడు అంటే స్కిల్డ్ మ్యాన్, స్త్రీలింగం చెప్పాలి. విదుషి, విద్వాంసుడు పుంలింగం, విదుషి స్త్రీలింగం. దాత, ఇచ్చువాడు దాత, స్త్రీలింగం దాత్రి. సుతుడు, సుతుడు అంటే కొడుకు, ఇది పుంలింగం, స్త్రీలింగం చెప్పాలి. ఊహించారా? చూడండి, సుత. తనయుడు పుంలింగం, స్త్రీలింగం చెప్పాలి. 1 2 3 చాలా స్పీడ్గా లెక్క పెడుతున్నారండి. తనయ, తనయుడు పుంలింగం, తనయ స్త్రీలింగం. ఏణము, ఇదో జంతువు పేరు. ఇది పెద్ద కన్నులు గల నల్ల జింకని ఏణం అంటారు, అంటే మగదన్నమాట ఇది. ఇది పుంలింగం. మరి స్త్రీలింగం ఊహించాలి. ఊహించారా? ఏణి, పెద్ద కన్నులు గల నల్ల జింక ఏణము, దానికి స్త్రీలింగం ఏణి. బాగుంది. హంస, మా గురువుగారు అన్నారు హంసలు లేవు ఏమి లేవు ఎలవాయా అన్నారు. చాలామంది ఏమో పురాణాల్లో ఉన్నాయి, పాలు నీళ్లు వేరు చేస్తుంది, ఇది రాయభారానికి ఉపయోగపడుద్ది, ఇలా చెప్తూ ఉంటారనుకోండి. ఆ పురాణాలు బాగా అధ్యయనం చేయాలి మనం. హంస, ఇది పుంలింగం. స్త్రీలింగం ఊహించండి. ఆహా, కష్టంగానే ఉంది. రైట్. హంసి, హంస పుంలింగం, హంసి స్త్రీలింగం. మయూరి పుంలింగమా స్త్రీలింగమా? ఇక్కడే డౌటు. మయూరి, ఇది స్త్రీలింగం. మరి పుంలింగం ఊహించడం. మరి మయూరము. మా మాస్టర్ ఒక ఆయన నన్ను ప్రశ్న అడిగారు,
పీకాక్ పీకాకు గుడ్లు పెడద్దా పిల్లల్ని కంటదా అని. అదేంటండి, పీకాకు పక్షి కదా, గుడ్లు పెడద్దానా నేను. పీకాకు గుడ్లు పెట్టదు పిల్లల్ని కందన్నాడు ఆయన. గుడ్లు పెట్టదు పిల్లల్ని కందా, మరి ఏం చేద్దండి? అవునయ్యా, పీకాకు గుడ్లు పెట్టదు పిల్లల్ని కందో, అది మగదే. పీహెన్ గుడ్లు పెడుతుందన్నారు ఆయన. మయూరి స్త్రీలింగం, మయూరము పుంలింగం. కిన్నరుడు అంటే వానరుల్లాగా నరుల్లాగా కిన్నరుడు, ఇదో జాతి అన్నమాట. ఇది డూ కనపడుతుంది కాబట్టి అర్థమైపోయింది పుంలింగం. మరి స్త్రీలింగం కిన్నరా. ఊహించారు మీరు, చక్కగా ఊహించారు. గంధర్వుడు, వామ్మో ఇది పుంలింగం. మరి స్త్రీలింగం ఊహించడం మరి. గంధర్వి, వెరీ గుడ్. గంధర్వుడు, గంధర్వి. శ్రీమంతుడు, మహేష్ బాబు. శ్రీమంతుడు పుంలింగం ఊహించేశారు మీరు, ఊహించింది కరెక్టే. శ్రీమతి స్త్రీలింగం. విజ్ఞుడు, విజ్ఞుడు అంటే తెలిసినవాడు, సమర్థుడు అని అర్థం. అప్పుడు స్త్రీలింగం చెప్పాలి మీరు. విజ్ఞ, విజ్ఞుడు, విజ్ఞ. స్నిగ్ధుడు, స్నిగ్ధుడు. స్నిగ్ధము అంటే స్నేహము గలది, నునుపు గలది అని అర్థం ఉంది. స్నిగ్ధుడు అంటే స్నేహితుడు అన్నమాట. స్త్రీలింగం మీకు తెలుసు అసలు, స్నిగ్ధ. స్నిగ్ధుడు పుంలింగం, స్నిగ్ధ స్త్రీలింగం. విరహిణి స్త్రీలింగం. విరహిణి విరహముతో ఉన్నదన్నమాట. పుంలింగం విరహి, విరహి. ఉన్మత్తుడు, ఉన్మత్తుడు అంటే పిచ్చివాడు. స్త్రీలింగం ఊహించండి, ఉన్మత్త. ఉన్మత్తుడు, ఉన్మత్త. ఉత్తముడు, ఇదంతా నా చేతిరాతే, గమనిస్తున్నారా ఎలా ఉందో? ఉత్తముడు స్త్రీలింగం కావాలి. ఉత్తమ. సుముఖుడు ఊహించేశారు, సుముఖి. సుముఖుడు పుంలింగం, సుముఖి స్త్రీలింగం. ఖిన్నుడు, ఖిన్నుడయ్యాడంటాం, స్టన్ అయ్యాడు. స్త్రీలింగం కావాలి. ఖిన్న. ఖిన్నుడు, ఖిన్న. సూనుడు, సూనుడు అంటే కొడుకు, స్త్రీలింగం చెప్పాలి. తనయుడు చెప్పాం మనం ఆల్రెడీ, తనయ అన్నారు. అలాగే సూనుడు మీరు ఊహించారు, సోన. సూనుడు పుంలింగం, సోన స్త్రీలింగం. పారీణుడు, పారీణుడు అంటే అర్థం పారము ముట్టినవాడు.
అంటే అవతలొడ్డు టచ్ చేసాడు వెళ్ళి, అంటే బాగా నైపుణ్యం గలవాడు అని. దాటికి వెళ్ళిపోయాడు కదా, మరి స్కిల్ ఉంది కదా. స్త్రీలింగం కావాలి. పారీణుడు స్త్రీలింగం పారీణ. పారీణుడు పారీణ. చతురుడు చాతుర్యంతో మాట్లాడేవాడు చతురుడు. ఇది మీకు తెలుసు, ఆల్రెడీ ఒక పత్రిక కూడా ఉంది రామోజీరావు గారిది. స్త్రీలింగం చతుర. ధనుజుడు. ధనుజుడు అంటే రాక్షసుడు. పుంలింగం తెలిసిందే ధనుజ. ధనుజుడు పుంలింగం, ధనుజ స్త్రీలింగం. కుపితుడు. కుపితుడు అంటే కోపించినవాడు, యాంగ్రీ మ్యాన్. స్త్రీలింగం కావాలి. ఆలోచించారు మీరు. కుపిత. కుపితుడు యాంగ్రీ మ్యాన్, కుపిత యాంగ్రీ ఉమన్ అన్నమాట. ముక్తుడు. పుంలింగానికి స్త్రీలింగం ఇటువంటి పదాలకి మీరు ఊహించేస్తున్నారు. ముక్తుడు, ముక్త. ముక్తుడు పుంలింగం, ముక్త స్త్రీలింగం. ఆహా. రజకుడు పుంలింగం. స్త్రీలింగం ఊహించండి. రజకుడు పుంలింగం అయితే రజక అంటారా? చూడండి, రజకి. ఇక్కడ తేడా వచ్చింది మళ్ళీ. మనకు చాలా బేసిస్ తెలియాలి, ఇవి ఊహించగలగాలంటే. రాబోయే కాలంలో అవన్నీ అధ్యయనం చేయాలి. మరి సంస్కృతం బ్యాక్గ్రౌండ్ కూడా బాగా అవసరం. సంస్కృతం కూడా నేర్చుకుంటే పదాల ఫార్మేషన్ మనకు అర్థమవుతుంది. నిదానంగా అధ్యయనం చేద్దాం అన్నీ. రజకుడు పుంలింగం, రజకి స్త్రీలింగం. నందనుడు. నందనుడు అంటే ఆనందాన్ని ఇచ్చేవాడు. నందనుడు అంటే కొడుకు అని అర్థం. స్త్రీలింగం కావాలి. చూడండి, నందనుడు పుంలింగం, నందన స్త్రీలింగం. అతిబలుడు పుంలింగం, స్త్రీలింగం ఊహించారా? అతిబల. అతిబలుడు పుంలింగం, అతిబల స్త్రీలింగం. అనుచరుడు. అనుచరుడు అంటే ఫాలోవర్, తెలిసిందే కదా. స్త్రీలింగం ఊహించాలి ఇప్పుడు. ఓకే, 1 2 3. అనుచర. అనుచరుడు, అనుచర. అగ్రజుడు పుంలింగం, అగ్రజ స్త్రీలింగం. నరుడు. ఆహా, పుంలింగం. నరుడు పుంలింగం, మరి స్త్రీలింగం నరానా? నర్యే. మీకు ఐడియా వచ్చేసింది. నారీ. నరుడు, నరుడు పుంలింగం, నారీ స్త్రీలింగం. తర్వాత చెలువుడు పుంలింగం. చెలువం అంటే అందం కదా. చెలువుడు అంటే అందగాడు. హితుడు అనే అర్థం కూడా ఉంది. మరి స్త్రీలింగం చెలువ. చెలువ. చెలువ అంటే స్త్రీ అని అర్థం ఉంది.
చెలువ అంటే స్త్రీ. అదేంటండి చెలువుడు అంటే అందగాడు అన్నారుగా, ఇది అందగత్తే అనరా? స్త్రీ అన్నామంటేనే అందగత్తే, ఇంకా మళ్ళీ చెప్పక్కర్లేక. సూపర్. ఇది కొంచెం కన్ఫ్యూజింగ్దే. నాయకుడు పుంలింగం, నాయకీనా స్త్రీలింగం, నాయకానా? ఎస్, నాయకుడు పుంలింగం, నాయిక స్త్రీలింగం, నాయిక. గ్రామీణుడు పుంలింగం, స్త్రీలింగం. ఊహించాలి, ఊహించేశారు మీరు. 1 2 ఊహించేశారని చెప్పి లెక్కెడుతున్నారేంటి? కొంతమంది ఊహించిన వాళ్ళు ఉన్నారు. గ్రామీణుడు, గ్రామీణ, గ్రామీణ స్త్రీలింగం. గ్రామస్థుడు, ఆహా, ఇది పుంలింగం, స్త్రీలింగం. ఊహించాలి మీరు. ఊహించారా? గ్రామస్థ. గ్రామస్థుడు పుంలింగం, గ్రామస్థ స్త్రీలింగం. గృహిణి అంటే ఇల్లాలు, తెలుస్తుందిగా, స్త్రీలింగం. ఇప్పుడు పుంలింగం చెప్పాలి మీరు. గృహిణి. గృహస్థుడు, అబ్బే కుదరలా, తేడా వచ్చింది. పుంలింగం చెప్పాలి. రైట్, చూడండి. గృహి అంతే. గృహి పుంలింగం, గృహిణి, గృహిణి స్త్రీలింగం. కలితుడు, కలితుడు ఎ పొసెస్డ్ మ్యాన్, కలితుడు. మరి స్త్రీలింగం ఊహించారా? సింపుల్, కలిత. తర్వాత కరి. కరి అంటే మీకు తెలుసు, ఏనుగు, మగదన్నమాట. ఇది పుంలింగం. మరి స్త్రీలింగం ఊహించుతారా? కర అంటారేంటి కొంపదీసి? కరి పుంలింగం, కరిణి స్త్రీలింగం. ఇవి మచ్చుక్కి కొన్ని, అంత తేలికైన విషయం ఏం కాదు ఊహించటం. ఇది పరీక్షలాగా పేపర్ ఇచ్చి పెడితే మన పిల్లలకి వాళ్ళ ప్రతిభ బయటపడుద్ది. ఇటువంటివి బోల్డ్ అన్ని మనం ఎక్సర్సైజులు చేయాలి. మన భాషని బాగా అభ్యసించి మనం కూడా కొత్త కొత్త పదాలు, మనం కూడా కొత్త సాహిత్యాన్ని సృజించి మన తెలుగు భాషని పరిపుష్టం చేయాలి. సంస్కృతం బాగా నేర్చుకుందాం, అన్ని భాషలు నేర్చుకుందాం. రావిశాస్త్రి గారు శ్రీశ్రీ గారిని అడిగారంట, ఏమని? అయ్యా, తెలుగులో నేను బాగా రాయాలంటే ఏం చేయాలండి అని. శ్రీశ్రీ గారు చమత్కారంగా చెప్పారంట, ఇంగ్లీష్ బాగా చదవాలని. అన్ని భాషలు నేర్చుకుందాం, అన్ని భాషలని తెలుగుకు ఉపయోగించి తెలుగుని సుసంపన్నం చేద్దాం. ధన్యవాదాలు.